అఘోరాలు జనం మధ్య నివసించాలని కోరు. ఈ సభ్య సమాజంలో బ్రతకాలని కోరుకోరు. వాళ్ళు ప్రత్యేకంగా సర్వసంగ పరిత్యజించి ఈవెన్ ఒంటి మీద బట్టలతో కూడా అవసరం లేని జీవనాన్ని అడవుల్లో సాగిస్తుంటారు, మారుమూల ప్రాంతాల్లో సాగిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో సినిమాల ప్రభావం అనాలా, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫారాల ప్రభావం అనుకోవాలా, లేకపోతే మీడియా ప్రభావం అనుకోవాలా, సర్వదుస్తులు ధరించి, ఆభరణాలు ధరించి, అలంకరణలు ధరించి, వాహనాలు చేతబట్టి వచ్చే అఘోరాలు పుట్టుకొస్తున్నారు. ఆ సినిమాల ప్రభావం వాటి మీద. ఒకప్పుడు అఘోరా అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి భయం ఉండేది. ఇప్పుడు అఘోరాల మీద భక్తి కూడా పెరిగిపోతుంది. వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు నిజమైన అఘోరాలా, వాళ్ళకి నిజంగా శక్తులు ఉన్నాయా, శక్తులుంటే వాళ్ళు ఇక్కడ మన మధ్యలోకి ఎందుకు వస్తారు, ఇట్లాంటి ఆలోచన లేకుండా వాళ్ళని పూజించడం, నమస్కరించడమో ప్రారంభించేటప్పటికి ఆధ్యాత్మిక వాతావరణంలో వచ్చిన చైతన్యాన్ని దుర్వినియోగం చేస్తున్న స్వార్థపరుల యొక్క తలనొప్పి ఇప్పుడు పల్లె ప్రాంతాలను కూడా ఇబ్బంది పెడుతుంది. ఆ మధ్యన సగం బట్టలు వేసుకున్నటువంటి ఆ అర్ధనారీశ్వరుడిని అంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి అరాచకం చివరకు ఒక అమ్మాయిని లేపుకుపోయి దరిద్రం అంతా చేసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే గుంటూరు జిల్లా రెడ్డిపాలెం దగ్గర మొన్న చంద్రగ్రహణం రోజున గుడి దగ్గర పూజ చేశారట. శివాలయం దగ్గర సాధారణంగా గ్రహణం రోజున గ్రహణం జరుగుతుండగా ఆలయాన్ని తెరిచి పూజలు చేసేటటువంటిది మనకు తెలిసి ఈ మొత్తం ప్రాంతాల్లో ఒకే ఒక్క ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం. అక్కడ మాత్రమే గ్రహణం సమయంలో గుడి తెరిచి ఉంటుంది. గ్రహణం సమయంలో ప్రత్యేకించి పూజలు, అభిషేకాలు జరిగేటటువంటిది. అట్లాంటిది మిగతా ఆలయాలన్నిట్లో కూడా గ్రహణం సందర్భంలో పూజలు ఆపేస్తారు. గ్రహణానికి ముందు ఆపేసి గ్రహణం అయ్యాక తెరుస్తారు. సాధారణ గ్రహణం సందర్భంలో ఏదైతే తాంత్రిక పూజలు చేసేవాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఈ శివాలయం దగ్గరన ఎవరో అఘోరా శ్రీనివాస్ అట, శాలిని అట, వీళ్ళిద్దరూ కలిసి నెత్తి మీదన మంటలు పెట్టుకుని పూజలు చేసినటువంటిది, పెద్ద ఎత్తున హడావిడి చేసినటువంటిది స్థానికులు చూసి ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసి వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారు, ఊరు వదిలి వెళ్ళిపోవాలంటే అబ్బెబ్బే మేము మృత్యుంజయ హోమం చేస్తున్నాము, అది ఊరి ప్రజలకు చెప్పామని వాళ్ళు చెప్తున్నారు. చివరికి వీళ్ళు అఘోరాలు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, అఘోరా శ్రీనివాస అన్నటువంటి ఇది ఒక విచిత్రమైనటువంటి వాతావరణంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.